విశాల్ గారు, తమన్నా గారు హీరో హీరోయిన్లుగా, మన శ్రీ సుందర్ గారు డైరెక్షన్లో ఇంకేదో సినిమా వస్తుంది. ఇట్స్ కాల్డ్ మొగుడు అంట. 4 నిమిషాలు 58 సెకండ్లు పెట్టారు ఆ ప్రోమో. ఏంటో టైటిల్ ప్రోమో యోగి బాబు గారు చేస్తుంటే దీంట్లో దీని గురించి నాకు ఏది తెలియదు. ఫస్ట్ అయితే చూసేద్దాం. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ అట్లా ఆడుంటాయి. ఎందుకు లేకపోతే ఈ మాత్రం ఎట్లా వస్తాయి. అదేదో ఏంది రాజమహారాజా ఏదో సినిమా వచ్చింది చూడు, మదగజ రాజా, అది సినిమా చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆడింది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. షణ్ముఖం, ఆహా, సీరియలే, ఆహా. ఇలా చూడండి, మొగుడుగా ఉండడం ముఖ్యం కాదు. తప్పుకోవచ్చు కదా, ముఖ్యమైన డైలాగ్. మొగుడు మొగుడులా ఉండడమే ముఖ్యం. ఆ? అర్థమైందా అత్తయ్య? కంటిన్యూ. తర్వాయి భాగం రేపా? వాట్ యోగి బాబు? సార్ మీరా? వర్షం వచ్చేలా ఉంది, మీ బట్టలు తడిచిపోకూడదని నేనే తీసుకొచ్చాను. ఇదేంది అవక్కయ్యారా టైప్ ఉంది. ఎంత పెద్ద హీరో, వర్షం వచ్చేలా ఉందని మన బట్టలు తీసుకొచ్చారు. మీరు ఉన్నారు. ఫోన్లండి పాపం, పని చేసుకునేవ్వండి. ఇప్పుడే మన సీరియల్ చూసాను. భలే ఎమోషనల్ డైలాగ్ సార్. ఒక్కసారి నా కోసం డైరెక్ట్ గా చెప్పరా? నో నో నో, ప్లీజ్ 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 నా కోసం. మొగుడుగా ఉండడం ముఖ్యం కాదు, మొగుడు మొగుళ్ళా ఉండడమే ముఖ్యం. విన్నారా? బాసు, నిన్ను ఉద్దేశించి చెప్పలేదు, డైలాగ్ చెప్పమంటేనో. కానీ ఆయనకి అది 100% సూట్ అవుతుంది. ఏంద్రా ఇదే? ఆహా, ఊరికే నించోకుండా హీరో సార్ కి కొంచెం టీ అయినా తీసుకోరండి. బాసు, నాటు చక్కర వేసుకోవా? బాంధవ్యాల సీరియల్ కూడా చేయమని అడిగారు, కానీ నేనే ఛానల్ మార్చేశారు. కానివ్వండి, మంచి సినిమానే. నాకు యాక్షన్ సీక్వెన్స్ అంటే భలే ఇష్టం. పాలకోవతో చేసిన పొంగల్ అమ్మాయి. ఓకే ఓకే, ఇది ఆ టైప్ సినిమా. నోబడి. ఓకే, ఏమండి, టీ అద్దిరిపోవాలి. ఎలా అదిరిపోతుందో నువ్వే చూస్తావుగా. బిల్డప్ ఎక్కువ, యాక్షన్ తక్కువ ఉన్నట్టుంది ఎంత దీంట్లో. అయ్యా అయ్యా, ముందు ఫైట్కి రా అయ్యా, ఇంత తిప్పుతున్నావు. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు. తలుచుకున్నది ఒకవేళ మీరే అయితే ఈ రోజు అంతా ఎక్కిలు వచ్చినా పర్లేదు. అది నీళ్లు తాగు వస్తానన్నాను. ఉండండి, నేను తీసుకొస్తాను. అయ్యో మీరుండండి, మనలో మనకేముందండి, ఇది నా ఇల్లు, నేను వెళ్ళి తాగొస్తాను. నవ్వితే ఇంకా అందంగా ఉన్నారు. ఓహో, కేర్ ఆఫ్ రోత్ అన్నట్టు. అదేం ట్రాన్సిషన్ రా. ఏంటా సౌండ్? టీ పొడిలో అల్లం దంచి వేస్తున్నాను. రోజు ఇలాగే టీ పెడతారా బాసు? ఆ పైన షెల్ఫ్ లో ఏలకాయలు ఉన్నాయి, చిత్తకొట్టి వేయండి. వాడు ఆల్రెడీ అందరినీ చిత్తొక్కటి పారేస్తున్నాడే. సినిమా షూట్ అవుతుందా? క్యారెట్లు అంతా బాసు, అందరూ చెవిలో పువ్వులు పెడితే నువ్వు క్యారెట్లు పెడుతున్నావు. క్యారెట్లు అంత పదునుంటాయా మావా? కిటికీయా? చచ్చా, కిటికీ తలుపులు వెయ్యమని కూడా చెప్పాలా? సార్, అలా ఉండిపోయారేంటి? మాట్లాడుకుంటున్నావురా? ఎక్కిళ్ళు ఆగాయా? హార్ట్ బీట్ ఆగిపోయింది. ఆగిందంట, నువ్వు వెళ్ళరా. ఏం చెప్పినా నమ్మేస్తోంది. సార్కి చక్కెర కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. అర స్పూన్ వద్దు వద్దు, పావు వేయండి. పావు స్పూన్ వేసేందుకే తీసి ఆపేయిగా, చక్కెర వద్దు బొక్కొద్దు. కాఫీ వేయడానికి మిక్సర్ ఎందుకురా? పాపం అంత కాఫీ. సారీ హీరో గారు, టీ ఒలికిపోయింది, ఫ్రెష్ గా పెట్టి తీసుకొస్తాను. కాఫీయా టీయా తాత? కరెక్ట్ చెప్పు. మొగుడుగా ఉండడం ముఖ్యం కాదు, మొగుడు ఓర్పుగా ఉండడం ముఖ్యం. గాడ్ బ్లెస్ యూ. మీరెందుకు సార్ కిచెన్ వైపు వెళ్ళారు?
చూసారా మొహానికి టమాటా రసం అంటుకుంది. టమాటా రసం టమాటా రసమా? సరే వాడు మాస్గా ఉన్నాడు, ఇది లూస్లా ఉంది. నిజంగా నిలుసు అయితే బాగుంది. ఏమో బెస్ట్. కిచెన్లో ఇంకా ఏం చేస్తున్నారు? వావ్ వాట్ అ సీజీ షాట్ బ్రో. దిస్ షాట్ ఒకసారి చూడండి. కిచెన్లో ఇంకా ఏం చేస్తున్నారు? ఈయన చూడండి. వావ్ వాట్ అ సీజీ. క్లీన్ చేస్తున్నాను రా. ముగుడివా ఏంట్రా, షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అట్ట. ఇది చూసి జరంత బెటర్ చేయండి అమ్మా. సీరియల్తో స్టార్ట్ చేసి సీరియల్ తీస్తే ఇలానే ఉంటుందమ్మా. ముగ్గురు క్యారెక్టర్స్ తోటే పిచ్చి ఎక్కిచ్చేసినండి. ఇంకా సినిమా మొత్తం చూస్తే నాకు పిచ్చి కన్ఫామ్, నో డౌట్. క్యారెక్టర్ తోటి చంపేయడం ఏంటారు, ఇది టూ మచ్ కాదు. క్యారెట్ ఇరిగిపోతుంది మావా. మరి నేను రోజు క్యారెట్లు తింటారా నాకు తెలుసు, కళ్ళకు మంచిది, తినండి. టూ మచ్ టీ పొడిలో అల్లం దంచి వేస్తున్నాను. అమ్మా. ఇలాగే టీ పెడతారా బస్సు? యాక్షన్ సీక్వెన్స్ రాగానే లైక్ మెయిన్ పాయింట్ ఏంటి, చూడ్డానికి అమ్మో భయస్తులు లెక్క ఉండే మొగుడు, కాకపోతే నోబడీ టైప్. ఇది నోబడీ ఆబ్వియస్లీ, లైక్ హీరోయిన్కి ఏది తెలియదు పరిస్థితి ఏంటని చెప్పేసి లైక్ చేస్తున్నారు ఓకే. కానీ మధ్యలో ఈ సీరియల్ యాక్టర్ ఎందుకు వచ్చిండు, దట్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు ఆ సీరియల్ యాక్టర్ యోగి బాబు ఎందుకు వచ్చిండు దాంట్లో, సీరియల్ యాక్టర్ లాగానే చేస్తూ ఉంటాడు కదా. సో దట్ ఈస్ రోలెక్స్ పాత ఇది వేసుకొచ్చిండు ఇది. సో వీళ్ళన్నీ ఇదే మీటర్లు ఉంటాయి కాబట్టి జనాలకి ఆ మూవీస్ నచ్చితే ఇది ఎక్కే ఛాన్స్ ఉంది. నాకు నచ్చలేవు అయ్యా, అది బి వెరీ ఆనెస్ట్. నాకు ఎక్కడ వెనక మ్యూజిక్ కూడా మొగుడి మ్యూజిక్ ఎవరు కొట్టారు, కమాన్ హిప్ హాప్ తమిళ సూపర్ నైస్ వావ్. ఇది ఎప్పుడో స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగి మళ్ళీ చేస్తున్నారా, లేదు మళ్ళీ దీనికోసం సపరేట్ కొత్తగా స్టోరీ రాసి ఇప్పుడే తీస్తున్నారా, అది చెప్పండి నాకు, క్లారిఫై ఇచ్చేయండి. ఇట్ డస్ నాట్ ఫీల్ లైక్ అ 2026 మూవీ. ఇదేదో లైక్ వాట్ ఈస్ ఏ హిట్, మినిమం గ్యారంటీ జనాలు వచ్చేస్తారు, తీసేద్దాం నడిచిపోతుంది, ఈజీగా నడిచేస్తుంది అన్నట్టుగా తీస్తున్న సినిమా అనిపిస్తుంది నాకైతే. మొత్తం మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. అబ్బు నైస్ రే, చాలా 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 అవుతురే, ఎక్కువ మాట్లాడితే ప్రాబ్లం అయిపోతుంది. నాకైతే మాత్రం ఏం ఎక్కువ అనిపించట్లేదు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఏం చేస్తాం కానీలే. బాయ్.